వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 రివ్యూ మామ. సో మాట్లాడుకుందాం. సో వద్దురా నువ్వు పోరా నాయన అన్న పోవట్లేదు, ఎందుకు పోవట్లేదు అది మాట్లాడుకుందాం. వచ్చి ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్లు, చాలా బాగా అనిపిస్తున్న కంటెస్టెంట్లు ఉన్నారు ఈ ఎపిసోడ్ లో కూడా. వాడి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒక్క రిక్వెస్ట్ మామ, ఎప్పటిలాగే వీడియో లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేదట. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేసేయండి మామ. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, కుదిరితే హైప్ చేసి పడండి వీడియోని, ఓకేనా? ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, సో ఈ రోజు ఎపిసోడ్ ఓపెన్ చేయడమే మహాదేవ్తో ఓపెన్ చేశారు. ఈయన మనం ఆల్రెడీ చెప్పాం. సో ఇతనికి చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు, బట్ ఇతను ఆర్జే న్యూస్ ప్రెజెంటర్ అంట. చాలా 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 ఇంప్రెస్ చేశాడు. తన పాజిటివ్ ఇంటెంట్ కానీ, ద స్పాంటినిటీ జోక్స్ కానీ, జడ్జెస్తో మింగిల్ అయిన విధానం కానీ, కామెడీ కానీ, ప్రతి దాంట్లో చాలా స్పాంటినిటీగా, ఇంప్రెసివ్గా, చాలా బాగా ఫన్ ఎలిమెంట్ ఉన్న వ్యక్తిగా అనిపిస్తున్నాడు అని మాత్రం నాకు క్లియర్గా అర్థమైంది. సో చాలా బాగా ఇంప్రెస్ చేశాడు. దాని గురించి జడ్జెస్ అయితే సెలెక్ట్ చేశారు, నో డౌట్. బట్ ఆర్గ్యుమెంట్స్ అనేది ఎలా చేస్తాడో తెలియదు కానీ, సో అఫ్కోర్స్ యాంకర్ కాబట్టి పాయింట్స్ ఉంటే, ఇంత స్పాంటినిటీ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ బాగానే ఉంటుంది. బట్ ఫన్ ఎలిమెంట్ చాలా బాగా ఉందనిపించింది. అందుకే జడ్జెస్ అందరూ కలిసి డైరెక్ట్ 3 ఫ్లాగ్స్ ఇచ్చేసారు. డైరెక్ట్ టాప్ 15 లో పెట్టేశారు. మర్చిపోయామా, మన ఛానల్ ఆల్రెడీ టాప్ 15 ఎవరనేది ఆల్రెడీ చెప్పేసామా. కింద కావాల్సిన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తారు. మన ఛానల్ టాప్ 15 లింక్ అయితే ఎవరైతే డిసైడ్ అయిపోయారో ఆ టాప్ 15 ఎవరైనా తెలుసు. అందులో మహాదేవ్ కూడా ఒక వ్యక్తి టాప్ 15 లో డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు అనమాట. సో అయితే ఈ రోజు కొంతమందికి టాప్ 15 లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, హోల్డ్ అయ్యారు అని మనకు తెలుసు. కాబట్టి మీరు కూడా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూసేసి టాప్ 15 ఎవరో తెలిసిపోద్ది. సో ఎలా సెలెక్ట్ చేశారు, ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది కూడా మనం ఇక్కడ డిసైడ్ చేసేద్దాం. బట్ మహాదేవ్ని అయితే కరెక్ట్ గానే సెలెక్ట్ చేశారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో మీకు కూడా కరెక్ట్ అనిపించిందా? బికాస్ హీస్ ఫన్ ఎలిమెంట్ ఉంది, స్పాంటినిటీ ఉంటుంది, ఆ పాజిటివ్నెస్ బిందు మాధవి గారు చెప్పినట్టు ఏదైతే ఉందో ఆ పాజిటివ్నెస్ ఎక్కువ ఉంది అతని దగ్గర. చాలా బాగా హ్యాండిల్ చేశారు. బట్ ఇతనికి చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ బెస్ట్ పర్సన్ అని అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇక చాలా మంది వచ్చారు, ఒక ఆర్డర్ ఉండదామా కానీ చెప్పడం మాత్రం ఒక. సో మధ్యలో ఇంకా జూన్ ఎవరో వచ్చింది కానీ ఆవిడ ఏం మాట్లాడుతుందో, ఆవిడ స్టాండ్ ఏంటో అర్థం కావట్లేదు. నేను లవ్ చేస్తానంటది, బోల్డ్ అంటది, మీ ఇద్దరు జడ్జిలు మీరు ఎందుకు రాంగ్ ఇస్తున్నారంటది. మీ స్టాండ్, మీ పర్సనాలిటీ అక్కడ బేసిక్గా మీకు కావాల్సింది ఏంటి బిగ్ బాస్కి వెళ్ళడానికి? మీ పర్సనాలిటీ ఏంటి, మీ పర్పస్ ఏంటి, మీరు వెళ్ళి ఏం చేయగలరు, ఏం చూపించగలరు, ఎక్స్ ఫ్యాక్టర్ చూస్తున్నాడు. బట్ మహాదేవ్ అనే క్యాండిడేట్ తీసుకుంటే ఈజ్ ఎక్స్ ఫ్యాక్టర్ టు లవ్. పర్సనాలిటీ ఇట్ సెల్ఫ్ మనం లవ్వించగలడు, కవ్వించగలడు, ఆ పాజిటివ్ ఇంటెంట్ ఉంది. అతను వెళ్ళడం వల్ల షోకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అనుకున్నారు కాబట్టి అతను సెలెక్ట్ చేస్తున్నారు. బట్ మీరు వచ్చేసి నేను పాజిటివ్గా ఓల్డ్గా మాట్లాడితే, ఇది మాట్లాడతా అంటే చెయ్యరు. సో అందుకని ఆవిడకి రెడ్ ఇచ్చారు, 3 రెడ్లు ఇచ్చి పక్క పోవమ్మా అన్నారు. నెక్స్ట్ ఆమన్ కూడా నన్ను ఇంప్రెస్ చేశాడు మామ. నన్ను ఇంప్రెస్ చేశాడు, మనల్ని ఇంప్రెస్ చేశాడు. ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. మనం ప్రొఫైల్ చూసాం. ఇతను కూడా టాప్ 15 లో కంటెస్టెంట్, టాప్ 15కి వెళ్ళిపోయాడు. బట్ ఇతనికి ఏంటంటే రెండు గ్రీన్లు ఒక రెడ్ ఇచ్చారు, హోల్డ్ లో పెట్టారు ప్రస్తుతానికి. సో హోల్డ్ లో పెట్టేది కూడా ఇంకా చూద్దామని పెట్టారు. బట్ ఇతనికి తెలియకుండా ఈయన కూడా ఒక అమాయకత్వం. ఈయన చూసినప్పుడు బేసిక్ గా ఈయన యాక్టింగ్ ని ఫిదా, బికాస్ చాలా బాగా యాక్ట్ చేశాడు. బికాస్ ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ బాగా చేస్తారు పర్ఫార్మెన్స్. సో ఈయన బాగా పర్ఫార్మ్ చేశాడు, మూవీస్ ట్రై చేస్తున్నాడు, ఆల్ ది బెస్ట్. సో బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు, చాలానే కథ ఉంది. సో దాంతో పాటు ఇతనిలో తెలియనటువంటి ఒక అమాయకత్వం. ఇతను చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన క్యాండిడేట్ ఏంటంటే బిగ్ బాస్ లో సోహెల్. మీరు బిగ్ బాస్ ఫాలో అయితే సోహెల్ తెలుసు కదా మామ. సయ్యద్ సోహెల్ కూడా కైండ్ ఆఫ్ ఇలాంటి కన్ఫ్యూజన్ పర్సన్. తెలియకుండా మనకు కామెడీ వస్తుంది ఆయన చేసే విధానంలో. సేమ్ నాకు ఇతరులు అది కనిపించింది, చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనిపించింది. సో దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ ఫ్యాక్టర్ వీళ్ళు చూశారు జడ్జెస్. అందుకే 2 గ్రీన్లు ఒక రెడ్ ఇచ్చి నెక్స్ట్ కూడా చూద్దామని ఇచ్చారు. సో అది కూడా ఇచ్చింది ఎవరు కాదు, బిందు మాదే. బికాస్ ఆయన ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ఉన్నారు కూడా డామినేట్ చేసేస్తాడు. ఆ కైండ్ ఆఫ్ లో మాట్లాడారు కాబట్టి మనోడికి 2 గ్రీన్లు ఒక రెడ్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్ వస్తుంది. బట్ ఇతను టాప్ 15 కంటెస్టెంట్ మీకు చెప్పే కదా, మనం ఆల్రెడీ వీడియో చేసేసాం, మన ఛానల్లో పెట్టేసాం. కుదిరితే ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను, లేదంటే ఐ కార్డ్స్ లో ఇస్తామో వెళ్ళి చూడండి. సో మర్చిపోవద్దు. టాప్ 15 ఎవరో మీకు క్లారిటీ వచ్చింది. ఎందుకు చేశాడు అనేది మాత్రం నాకు ఎక్కడ క్లారిటీ వస్తుంది. ఆ మనసు కన్ఫర్మ్ బాగానే ఉన్నాడు, బాగా ఇంప్రెస్ చేశాడు అని నాకు కూడా అనిపించింది. సో హీ హాజ్ తెలియని ఒక ఫన్ ఎలిమెంట్ ఉంది. చెప్పే కదా సయ్యద్ సోహెల్ నాకు అనిపించింది, ఆ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అని నాకు అనిపించింది. సో నెక్స్ట్ హరీష్ రాజేష్ ఇతను వచ్చాడు. తెలంగాణ పోరాడంట, తెలంగాణ బిడ్డ అంట. సో ఈయన తెలంగాణ పోరాడు అని చెప్పి సాంగ్ పాడుకుంటూ వచ్చాడు. సాంగ్తో ఇంప్రెస్ చేశాడు, డాన్స్తో ఇంప్రెస్ చేశాడు. బట్ ఆయన మాట్లాడిన విధానమే దెబ్బకొట్టింది ఆయనకి. ఎందుకంటే వచ్చాను, ఓల్డ్ సిటీలో పుట్టాను, ఓల్డ్ సిటీ టేస్ట్ ఏంటో బిగ్ బాస్ చూపించాలి, టైం పాస్ వచ్చినట్టు అనిపించింది. సో ఆబ్వియస్లీ జడ్జెస్ కూడా అదే ఫీల్ అయ్యి పనుడికి 2 గ్రీన్ ఫ్లాగ్లు ఇచ్చేసాడు, ఐ రెడ్ ఫ్లాగ్లు ఇచ్చేసారు. సో అఫ్కోర్స్ అతని యాటిట్యూడ్ బాగుంది, దాని డాన్స్ బాగుంది, దాని సింగింగ్ బాగుంది. బట్ ఇదే బాగాలేదు.
నేను చూపించాలి, ఓల్డ్ సిటీ టేస్ట్ చూపించాలి. ఏం టేస్ట్ చూపిస్తావు? నీకన్నా ఆల్రెడీ మనోడు రాహుల్ సిబ్లిగిన ఓల్డ్ సిటీ ఆయన వచ్చేసాడు, టేస్ట్ చూపించాడు, ఆయన కూడా బాగానే బిహేవ్ చేశాడు. బట్ నీలాగా ఓల్డ్ సిటీ టేస్ట్, హైదరాబాద్ పంజాగోట టేస్ట్ చూడడానికి రాలేదు. ఆ మాటలు వద్దు, నీ పర్సనాలిటీ చెప్పుకుంటే ఇంకా బాగుండేది, ఖచ్చితంగా సెలెక్ట్ చేసే వాళ్ళేమో అని నాకు అనిపించింది. సో దానికన్నా ముందు వచ్చినామా సుమ అయినా వచ్చింది. ఈవిడ ఒక ఐడి ప్రొఫెషనల్ అంట, బట్ ఈవిడ ఎందుకు సెలెక్ట్ చేశాడు నాకు లిటరల్గా ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో హోల్డ్ లో పెట్టారు, బట్ అఫ్ కోర్స్ ఈవెన్ టాప్ 15కి వెళ్ళట్లేదు, కానీ ఈవెన్ హోల్డ్ లో పెట్టారు బికాస్ ఆవిడ అందంగా ఉంది, దట్స్ ఓకే. బట్ ఆవిడకి క్లారిటీ లేదు, ఇది చేయాలనుకుంటుంది, అది చేసిందంట, మానేసిందంట, పోలీస్ జాబ్ రాసిందంట, మానేసిందంట, అది సమాధానమే చెప్పలేకపోయిందామా. ఆమె పోలీస్ జాబ్ సెలెక్ట్ అయిందో నాకు తెలియదు. సో ఇప్పుడు ఐటీ చేస్తుందంటే ఇది వస్తే మానేస్తాడు. బట్ ఆమె ఇచ్చిన టాస్క్ లో అక్కడ ఎవరైనా టాస్క్ ఇస్తే చేస్తారు, అది తెలుసు. అక్కడ ఉన్న జడ్జిలకి తెలుసు. ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ లేవు, అతనితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది, అది నార్మల్ గానే అనిపించింది. ఆమె పర్సనాలిటీ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ లాగా అనిపించింది. బట్ ఎందుకు హోల్డ్ లో పెట్టారనేది కూడా నాకు తెలియదు. రిజెక్ట్ ఇవ్వాల్సింది. మేబీ నాకు తెలిసి సెకండ్ రౌండ్ కూడా కొంతమంది కంటెస్టెంట్లు ఉండాలి కాబట్టి హోల్డ్ లో పెట్టారేమో అనిపించింది, బికాస్ ఆఫ్ కొంచెం బాగుంది కాబట్టి చూడడానికి. అఫ్ కోర్స్ సెకండ్ రౌండ్ ఎత్తిపోయింది అనుకోండి, అది మనకు తెలిసిన విషయమే. బికాస్ ఎందుకంటే మనం టాప్ 15 లిస్ట్ ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి వీడియో చూసిన తెలిసింది. సో అది అందుకని ఆమెను కూడా 2 గ్రీన్లు ఒక రెడ్ ఇచ్చి హోల్డ్ లో పెట్టి నెక్స్ట్ రౌండ్ కి పుష్ చేశారు సుమాన్ కూడా. సో బికాస్ ఆఫ్ పాజిటివ్ ఇంటెంట్ బై అమన్ తో కలిసిన అమన్ అక్కడ ఉండటం, ఆయన కూర్చోబెట్టడం, ఆయన టీ షర్ట్ గురించి అడిగారు కదా క్వశ్చన్. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఆయన అక్కడ ఉండటం, మళ్ళీ దాని ద్వారా ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక ఫన్ ఎలిమెంట్ రావడం. సో దాని త్రూ కొంచెం జడ్జెస్ ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ రౌండ్ కి ఛాన్స్ ఇచ్చేసారు ఈవిడకి కూడా. ఇక నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఇక చాలా మంది ఆడిషన్స్ చేశారు, వాళ్ళందరికి రెడ్ ఫ్లాగ్లు ఇచ్చారు. వాళ్ళంతా పెద్ద ఇంప్రెస్ చేయలేదేమో, జస్ట్ వచ్చి చూపించేసి వెళ్ళిపోయారు. సో మనకి ఎక్కువ చూపించాలి, అంత టైం లేదు. బికాస్ వీళ్ళు ఏంటంటే మేజర్ గా ఎవరినైతే హోల్డ్ చేశారో, ఎవరైతే సెలెక్ట్ చేశారో, ఎపిసోడ్ ఒకరిని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. నిన్న ఎపిసోడ్ లో సెలెక్ట్ చేసింది మిథిలేష్ రెడ్డిని సెలెక్ట్ చేసేసారు, 3 ఫ్లాగ్స్ ఇచ్చారు. అతన్ని నిన్న ఒక ఎపిసోడ్ లో చేశారు, ఇవాళ ఒక ఎపిసోడ్ లో మహాదేవ్ అని సెలెక్ట్ చేశారు, 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేసారు. ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్కరు చేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది, 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇస్తూ. మిగిలిన వాళ్ళు హోల్డ్ చేయడానికి వాళ్ళ కోసం పేర్ అప్ గా ఇంకొకరిని ఏదో ఒకటి ర్యాండమ్ గా పెడుతున్నారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఈ 2 ఎపిసోడ్ లో చూసిన దాన్ని బట్టే మాత్రమే నేను చెప్తున్నా మామ, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సో నిన్న ఎపిసోడ్ లో చాలా మంచి కంటెస్టెంట్లు వచ్చి వాళ్ళు వచ్చారు కాబట్టి మహాదేవ్ ఇంప్రెస్ చేశాడు నాకు అనిపించింది. ఈరోజు టూవర్డ్ ఎపిసోడ్ మహాదేవ్ ఇంప్రెస్ చేశాడు, ఆమెను కూడా కొంచెం ఇంప్రెస్ చేశాడు, బికాజ్ ఆయన యాక్టింగ్ నచ్చింది నాకు. సో దాంతో పాటు అది నచ్చింది. తర్వాత ఇక ప్రకాష్ తలా అనే పిక్ క్యాండిడేట్ వచ్చాడయ్యా ప్రకాష్. నువ్వు వచ్చావు ఆడిషన్ కి, బికాజ్ ఆయన ఐటీ ఎంప్లాయ్ ఉండొచ్చు, ఆయన రోస్ట్ చేయొచ్చు, నువ్వు వీడియోస్ రియాక్షన్స్ ఇవ్వచ్చు, దట్ ఈస్ వెరీ గుడ్. నీకున్న స్కిల్ ని ప్రూవ్ చేసుకోమని వాళ్ళు చెప్పారు. నువ్వు రియాక్షన్ వీడియోస్ చేస్తావు, రియాక్షన్ వీడియోస్ ఏ విధంగా రియాక్ట్ అవుతావు అనేది చెప్పాలి. అక్కడ చూసి నవ్వుతావు అంటే నీకు కాన్సెప్ట్ తెలీదు. మరి బేసిక్ గా రియాక్షన్ వీడియోస్ నేనైనా ఎవరైనా మా రియాక్షన్ వీడియో అంటే ఏంటి, మనం చూస్తాం, ఆ టైంలో మనకి ఏమనిపించిందో స్క్రీన్ ముందు చెప్పేస్తాం అంతే. సో అక్కడ అతనికి వీడియో చూసే స్కోప్ లేదు. అది లేకుండా నాకు రోస్ట్ స్కిల్ ఉందని చెప్పాడు, అక్కడే బిస్కెట్ అయింది అండ్ బ్లాంక్ మైండ్ తో వచ్చాడు. సో అప్పటికి జడ్జెస్ చాలా టైం ఇచ్చారు. చూసి మనకే జరాకు వస్తుంది, ఎందుకు తీసుకోవడం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, ఎందుకు మరి ఇంతమందిని రెడ్ ఫ్లాగ్లు ఇచ్చి స్కిప్ చేస్తారు కదా, ఇతను మాత్రమే ఎందుకు ఉంచారు? అఫ్కోర్స్ అందరిది ఉండుంటది ఆర్గ్యుమెంట్ అనేది, బట్ ఇతను ఉంచారు బికాజ్ చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా ఒకళ్ళైనా ఉంచామనేది. సో ఈయన ఆర్గ్యుమెంట్ స్కిల్ నచ్చలేదు. పోరా బాబు నువ్వు వద్దురా అన్నా సరే, ఎందుకు వద్దు చెప్పండి, మీరు ఒక చెప్పట్లేదు, ఒక టాస్క్ ఇవ్వట్లేదు అంటే, మరి నీకు ఇష్టం వచ్చింది చేయరా, ఇష్టం వచ్చింది ఓల్డ్ రోస్ట్ చేయంటే లేదు, ఏదైనా సిచ్యువేషన్ చెప్పండి. బాబు నీకు ఇష్టం వచ్చింది చేయమని చెప్పారు కదా, రోస్టింగ్ స్కిల్ అన్నావు, రోస్ట్లు ఏదో ఒకటి చేయరా బాబు అన్నారు, నువ్వు చేయాలి కదా, శ్రీముఖం చేయమంటే చేయలేదు, వాళ్ళని చేయమంటాడు, రోస్ట్ చేయకుండా పర్సనల్ అటాక్ చేస్తున్నాడు అనిపించింది. రోస్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ ద పర్సనల్ అటాక్. నాకు తెలిసి రోస్టింగ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళ రోస్ట్ చేస్తేనే ఫన్నీ వేలో ఉండాలి, అది లేదు, అది మిస్ అయ్యింది. తనకి ఇచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకోలేదు. బట్ ఎలా సెలెక్ట్ చేశారా బాబు ఇక్కడ వరకు అనేది నాకు కూడా డౌట్ వచ్చింది. అఫ్ కోర్స్ ఆయనకి 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి జబ్ అని పంపించారు అనుకోండి. సో అది పంపించారు, మర్చిపోయామా ఒక్క రిక్వెస్ట్, ఇప్పటి వరకు కూడా ఎవరైనా లైక్ చేయబోదు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా అడుగుతున్నాను. ప్లీజ్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకో ఓకేనా. సో ఇక తర్వాత చైత్ర వచ్చింది లాస్ట్ లో. సో మధ్యలో ప్రియా కూడా వచ్చింది, ఆవిడ బ్లూ శారీ, ఆవిడకి ఇచ్చిన కంటెస్టెంట్, ఆవిడ కూడా ఏం చెప్పిందో తెలియదు కానీ ఆవిడ ఎందుకు, బికాస్ ఆ వెయిట్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. సో హెవీ వెయిట్ ఉంటుంది, దాని నుంచి లీన్ గా వచ్చింది, అది విచ్ ఇస్ వెరీ గుడ్. శ్రీముఖి అక్కడ కనెక్ట్ అయ్యిందేమో అన్న భావన, బికాస్ శ్రీముఖి గారు కూడా చాలా వెయిట్ ఉండేవాళ్ళు, తర్వాత లీన్ అయ్యారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. ఆమె పడ్డ స్ట్రగుల్ అంతా చెప్పుకొచ్చింది. ఆవిడ పర్సనాలిటీని చూపించాలనుకుంటారు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. మైట్ బి ఆమె
ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అవి చూడాలి. బట్ చివరిలో ఏదో టాస్క్ ఇచ్చారు, అందులో ఏదో చిన్న చిన్నపాటి ఆర్గ్యుమెంట్ చేసింది, దానివల్ల ఆవిడ కూడా హోల్డ్లో పెట్టారు. సో ఆవిడకు కూడా 2 గ్రీన్ ఫ్లాగ్స్, 1 రెడ్ ఫ్లాగ్ ఇచ్చేశారు అంతే. చివరిలో వచ్చింది ప్రియా, సారీ చైత్రానో ప్రియా, వీళ్ళ పేర్లు ఇంకా నోటెడ్ అవ్వమా, కానీ చెప్తా ప్రియా అని ఆవిడ వచ్చింది. సో చైత్ర ఫస్ట్ బామ్మ గెటప్ వచ్చింది, విచ్ ఇస్ ఇంప్రెస్. ఆవిడ తీసుకోవడంలో రీజన్ ఉంది. మేబీ సెకండ్ రౌండ్లో ఎలా పార్టిసిపేట్ చేసింది తెలియదు, కానీ ఫస్ట్ రౌండ్లో మాత్రం చాలా బాగా చేసింది అని నా ఫీలింగ్. బికాస్ రావటం, ఆ బామ్మ గెటప్తో రావటం, జడ్జెస్ని ఇంప్రెస్ చేయడం, తర్వాత మనవరాలు రావడం, మనవరాలుగా వచ్చిన తర్వాత అక్కడ కూడా ఒక అమాయకంగా ఒక పర్సనాలిటీని ఇంప్రెస్ చేయడం, అంటే బామ్మ ఏం చెప్పిందో ఇది చెప్తాం సిగ్గుపడడం, ఆవిడకున్న ఆవిడ లైఫ్ని ఆవిడ ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, దాంతోపాటు ఆమెకున్న కాన్ఫిడెన్స్, దాంతోపాటు ఆమె ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఫ్రిడ్జ్ లో పెట్టిన దానికి ఒక టాస్క్ ఇచ్చారు, ఫ్రిడ్జ్ లో ఒక ఫుడ్ పోయింది, దాన్ని తినడం ఆర్గ్యుమెంట్ చేయమంటే బాగానే చేసింది, ఒక విధంగా బాగానే చేసింది. కానీ ఇక్కడ ఆవిడ అభిజిత్ ఎందుకు అంత కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది వచ్చిన కాడి నుంచి. అందుకే నవదీప్ గారు, బిందు మాధవి గారు గ్రీన్లు ఇచ్చిన అభిజిత్ రెడ్ ఇచ్చాడు. సో అభిజిత్ రెడ్డి ఇచ్చి ఆయన ఆర్గ్యుమెంట్ జరిగింది, ఇంకా చూడాలనుకుంటున్నారు. ఇలా ఈ ఎపిసోడ్ వస్తాగా చూస్తే ఒక్క మహాదేవికి 3 గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు. సో అది నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎపిసోడ్కి ఒకరికి గ్రీన్ ఫ్లాగ్స్ ఇస్తారు, అది అర్థమైంది. 3 గ్రీన్ ఫ్లాగ్ ఇస్తారు. ఇందులో మహాదేవ్కి ఇచ్చారు, మిగిలిన వాళ్ళందరినీ హోల్డ్ పెట్టారు. ఈ ఎపిసోడ్లో అంత ఇంప్రెస్ చేసింది అంటే ఓన్లీ మహాదేవ్, ఆమెను కొంచెం ఇంప్రెస్ చేశారు వాళ్ళే. మిగిలిన వాళ్ళు నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. లాస్ట్లో చైత్ర ఇంప్రెస్ చేసింది, చైత్ర ఇంప్రెస్ చేసింది. బామ్మ గెటప్ వేసుకొచ్చిన తర్వాత ఆముడు గెటప్ వచ్చి విచ్ ఈస్ ఇంప్రెస్. ఈ ముగ్గురు క్యాండిడేట్స్ ఈ ఎపిసోడ్కి ఇంప్రెస్ చేశారు. బట్ టాప్ 15 మాత్రం ఎవరనేది మనం ఇంకా చూడాలి. మనకు తెలుసు లిస్ట్, ఆల్రెడీ మనం వీడియో చేసేసాం, వెళ్ళి చూడండి, అక్కడ ఉంటుంది వీడియో. సో ఈ ఎపిసోడ్ అయితే ఓకేగా జరిగింది ఫస్ట్ ఎపిసోడ్తో పోల్చుకుంటే. సో ఈ ఎపిసోడ్లో కాంట్రవర్సీ ఏది ఏమీ లేదు, బట్ వీళ్ళు దిగజారి మాట్లాడటం అలాంటివి ఏమీ లేదు. కట్ చేసి పడిసారేమో, జాగ్రత్తగా ఉండండి మామ, మర్చిపోతున్నా అంతే. ఇంకా పొమ్మంటే పోలే, అడుగుతూ వస్తాడు ప్రకాష్. హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చింది ప్రకాషే. ఎందుకంటే టార్చర్ చేశాడు జడ్జల్ని, టార్చర్ చేయడం కదా, ఎందుకు నాకు ఏదో ఒకటి ఇవ్వడు, కానీ నేను చేయట్లేదు, ఎంత ఆపర్చునిటీ చేసినా ఉపయోగించుకోలేదు, అందుకే బయటికి బొమ్మన పోలేదు. సో మొత్తానికి ఇంప్రెస్డ్ ఆఫ్ ద ఎపిసోడ్, బెస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి మహాదేవ్ ఇంప్రెస్ చేశాడు. ఆశ్చర్యగా తక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పటికీ ఈజ్ ఇన్ టు ద బిగ్ బాస్ ఉంటే నాకు కూడా బాగుండు అని అనిపించింది, ఉండాలి కూడా అనిపించింది నాకైతే చూసినప్పుడు. సో ఇది మామ ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది, ఇలా మనకు అనిపించింది. ఒపీనియన్స్ వీళ్ళు కరెక్ట్ గానే సెలెక్ట్ చేశారని కూడా మనకు అనిపించింది. ఆ టాప్ 15 లోంచి ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నారు, మిగిలిన వాళ్ళు సెకండ్ రౌండ్ కోసం పెట్టాలి కాబట్టి వాళ్ళు పెట్టినప్పుడు ఎలా. సో నాకు సుమా గారిది అంత అనిపించలేదు, ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. సుమా గారిని ఇంకోటి ప్రియానా బ్లూ శారీ వేసుకొచ్చింది, ఆవిడ కూడా ఎందుకు సెలెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. సో మిగిలిన క్యాండిడేట్స్ అయితే వర్త్ అని అనిపించింది, సెలెక్ట్ చేయడంలో, హోల్డ్లో పెట్టడంలో కూడా వర్తే అనిపించింది. సో మరి మీకేమనిపించింది ఎపిసోడ్ చూస్తే, ఎవరు బాగా అనిపించారు, ఎవరిని మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ వల్ల పెట్టుకుని నెక్స్ట్ వీడియో ఉంటామా. బాయ్, టాటా.